మైండ్ బ్లోయింగ్ ఏరే లెవెల్ వర్మ. వీడియో అయితే సూపర్ డూపర్ హైలైట్ అవ్వబోతుంది. గట్టిగా ఒక లైక్ కొట్టుకోండి. కమెంట్ బాక్స్ లో బద్దలైపోవాలి. లైక్ బటన్ సిరిగిపోవాలి. కృష్ణ మనోహర్ కమ్ కమ్ మాట్లాడినట్టు మాట్లాడ చూసి మాట్లాడు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? అరే నీకు బుద్ధి లేదు, అందరికీ తెలుసు నీకేం కావాలని అడుగుతున్నా. అరే నీకేం కావాలి ఫస్ట్ అది చెప్పురా బాబు. ఏంటి మమ్మీ ఎవడు? అరే రజనీకాంత్ అలియాస్ రాజు కూడా నీకేం కావాలి? నీకేం తాగుబోతులు మిగతా తాగుబోతులు చూస్తారు. ఏం మాట్లాడుతున్నావు? మెంటల్ వాడు నువ్వు అన్నా? సైకోవా నిన్ను? అరే నువ్వు హైదరాబాద్ లో గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ దిగితే వెంటనే అరెస్ట్ అయిపోతావు. డౌట్స్ ఏంటో పిచ్చోళ్ళ మాట్లాడకరా. నీకు ఏం కావాలి చెప్పు, క్లియర్ గా చెప్పు. అరే నీకేం కావాలరా? లేదురా నీకు చదువుకోకుండా వచ్చావా లైవ్ లోకి? టీవీలో కూర్చుండి వచ్చావారా లైవ్ లోకి? వైన్ షాప్ లోనే కదా ఉన్నావు సార్. మీకు నీకేం కావాలి? ఎవడ్రా నువ్వు? దారి తప్ప నేను పిల్ల ఉన్నావు. దమ్ము అంటే అదే ఐజీ గారిని అడుగుతున్నా, మీరు సీన్ రీక్రియేట్ చేయండి. రామర్రా భయం వేస్తున్నా. ఆడొచ్చి తలో టీ స్పూన్ షుగర్ వేసాడంటే షుగర్ తో ఇక్కడే సెటిల్ అవుతారు. తెలుసు పోలీస్ రిపోర్ట్ రాకముందే ఈయనకు తెలుస్తుంది యాక్సిడెంట్ అని. అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. రాజేష్ ఎందుకు అడుగుతారు? అడిగితే పోలీసు అడుగుతారు. కానీ నీకు బుద్ధి లేదు కానీ అది అందరికీ తెలుసు. నీకేం కావాలి? బుద్ధి లేదు. ఎందుకు నీకు బతుకు తను తాగలేదు అని రిపోర్ట్ కావాలా? అరే తాగలేదు అని రిపోర్ట్ కావాలా నీకు? నీకేం కావాలి చెప్పు. నీకేం కావాలి చెప్పు. రాను రామర్రా రాను హైదరాబాద్ రా. నువ్వు రాజమండ్రి రారా? అంత దమ్ముంది ఏ మొగోళ్ళకి? మనకి ఏం కావాలో చెప్పమనండి ఒకసారి. అలా కాదురా ఎరుపు కూడా. భయం వేస్తుందా? ఉచ్చబడుతుందా? భయం వేస్తుందా రావడానికి? పోలీసుల మీద 1% కూడా నమ్మకం లేదు. నీకన్నా పెచ్చప్పు కొడు ఎవడు ఉండడు. అందరు చూసి నువ్వు కొత్త చూపించేది మార్పుడు ఫోటో వస్తారా పిచ్చోడా? ఫస్ట్ ఆయన ఒక దెబ్బ వేస్తే ఆయన పడిపోయినాక కిడ్నాప్ చేశాడు. నీకు తెలియదురా ఎలుముద్రలు అంటురా. చూపెడుతున్నాం, నీకు అర్థం కాకపోతే నీ బుద్ధి తక్కువ. అది ఓడిపోతే చూసుకో. భూమికి భారం మీలాంటి. నువ్వు ఎవనువో నాకు తెలియదు, ఎవడువో నాకు తెలియదు. నువ్వు నిజంగా నువ్వు హాస్పిటల్ చూసుకో, అక్కడ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వు. యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అన్నకి ఏమంటారు? ఏవి రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. సరే వెయిట్ చేద్దాం, కాలమే నిర్ణయిస్తుంది. ఇంకేముందని కాలం నిర్ణయించడానికి కేసు క్లోజ్ అయిపోయాక. మనిషి చనిపోతే కనీసం సానుభూతి చూపించాల్సినటువంటి వ్యక్తులు నెక్స్ట్ నువ్వే అని మెసేజ్లు చేస్తున్నారు. ఫేస్బుక్ లో వేదికగా నెక్స్ట్ అజయ్ గాడి అని అంటున్నారు. క్రిస్టియన్స్ గొంతుగా ఉండే ఆ వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? రహస్యం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఈ హత్య వెనక? విషయాలన్నీ బయటికి రావాలి. దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. అది హత్య. రెండవది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆయన డ్రింక్ చేసి బండి డ్రైవ్ చేశారు అని కానీ వచ్చిందో. క్రైస్తవ సమాజం తరఫున మాట్లాడుతున్నందుకు నన్ను చంపుతానంటున్నారు. చంపండి. ఖతం, బై బై, టాటా, గుడ్ బై, గయా. జరిగింది హత్య. ఆ మనిషిని దారుణంగా చంపారు. సీసీటీవీ ఫుటేజ్లు చూసినా ఉందరా అసలు పూకానికి బుర్రుందా? కీసరా టోల్ ప్లాజా దగ్గర కూడా వారు చాలా వేగంగా వస్తూ అక్కడ ఒక బంకుని గుద్ది పడిపోయారు. చూడండి, కానీ నో హెడ్ లైట్ అసెంబ్లీ డెబ్రీస్ అట్ ద సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ అది క్లియర్ గా వారు చెప్పారు. వెల్ డన్ మై బాయ్, వెల్ డన్. మాకు అన్యాయం జరిగిందంటే మా మీద కేసులు పెడతా ఉంటున్నారు. పెట్టండి కేసులు. మాట్లాడలేదే నీకు ఎందుకు పెడితే మమ్మల్ని దంగాన్ని ఫోన్ చేస్తా. ఇథైల్ ఆల్కహాల్ ఈస్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. గవర్నమెంట్ నీకు సిఐగా ప్రమోషన్ ప్రకటించింది. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పేసి
మనకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్ గా వచ్చింది. ఈ రోజు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. దట్ ఇండికేట్స్ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్. ఎవరైనా డబ్బు తీసుకొని హత్య చేశారా? మతపరమైన విభేదాలతో అనేక సంస్థల్లో అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త అతని మీద దాడి జరిగిందని చెప్పొచ్చు. ఆయన డెడ్ బాడీని చూసినా అతని మీద దాడి జరిగిందని చెప్పొచ్చు. ఎంత యూనిటీరా! ఇదే యూనిటీ ఇండియా మొత్తం ఉంటే ఎంత డెవలప్ అయిపోతుంది. ఇది కేవలం యాక్సిడెంటే. ముస్లింలు చనిపోయిన పెద్ద విషయం కాదు, దళితులు చచ్చిపోయిన పెద్ద విషయం కాదు. కానీ గన్నెత్తారా? ఆయన పాస్టర్, ఆయన ఆల్కహాల్ తీసుకునే మనిషి కాదు. ఆయన పాస్టర్, ఆయన ఆల్కహాల్ తీసుకునే మనిషి కాదు. ఇథైల్ ఆల్కహాల్ ఈస్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. నువ్వు పిచ్చోడి చూడరా పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. నీ మీద కేసు బుక్ అని తెలుసా? రారా పూక. నువ్వు సూపర్ రా బావా. నువ్వు ఫస్ట్ ఎయిర్పోర్ట్ లోనే దెబ్బలు తింటావు. లోకల్ టైలు కోదాడ వయసులో మాట్లాడినట్టు మాట్లాడ, రైట్ చూసి మాట్లాడు. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా? 3 సార్లు మందు తాగి 3 సార్లు యాక్సిడెంట్ గురై ఆ తర్వాత రాజమండ్రిలో పడండి, అప్పుడు చెప్తా. ఈ డబ్బు తీసుకో, మందు తాగు, మటన్ తిను, పండుగ చేసుకో. నీకు తెలుసు కదా క్రిమినల్స్ ఎవరైతే చంపినో వాళ్ళని అడుగుదాం. నీకు తెలుసు కదా వాళ్ళు ఎవరో. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? తమాషానే ఏంటి ఛాలెంజ్లు చేయడం? పెద్ద సైంటిస్ట్ లాగా, ఎక్స్పర్ట్ లాగా డౌట్లు. మళ్ళీ అనుకున్నావా ఇది వ్యాపారం? ఆ డాక్టర్ కేఏ పాల్ నా డిబేట్ లో అయిన తర్వాత బయటకు వెళ్ళిపోయి ఆయన నన్ను ఒరే ఈడియట్స్, కౌంటరాలు, ఒరే మూర్తిగా ఇష్టం మాట్లాడాడు. ఆయన ప్రవీణ్ అని పోలీసు వాడు ఏడ ఫోటో చూపెట్టిండు. ఆల్రెడీ అడిగారు. సమాధానం చెప్పే దమ్ము లేదు కానీ ఇఫ్ యూ హావ్ ఎవిడెన్స్ ఏం పని అసలు రాజబోడా నీకేం కావాలి? ఓకే, నీకేం కావాలి? రాజబోడా నీకేం కావాలి చెప్పు. బుద్ధి లేదు. అయ్య బాబు, ఈయన మామూలు టైం కాదే ప్రకాశం. ఇన్వైట్ చేస్తున్నా. రారా. నమస్కారం అండి. నువ్వు ఫస్ట్ ఎయిర్పోర్ట్ లోనే దెబ్బలు తింటావు. విజయవాడలో ఆయనకి మత్తు ఇచ్చి అక్కడి నుంచి తీసుకెళ్లారంటున్నారండి. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వస్తాయి సీసీ ఏమంటారు? సీసీ అక్కడేస్తే అక్కడ కూడా ఇదే అంటారు. ఏందిరో వాల్యూమ్ పెంచినావు? గతంలో తాగిన నీ పేరేం పేరు? వేస్తున్నా కొడక ఆయన చంపినోడు కూడా అదే పదవులు అనుభవించండి. టీడీపీలో ఆ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. వాళ్ళు ఈయనొక్కరే కాదు, మొత్తం పాస్టర్లను ఖతం చేయాలని వాళ్ళ ఒక ప్లాన్. పోయే కాలం వచ్చినప్పుడు అలాగే వస్తాయి. తెలియలేదు. అలా చంపాలనుకుంటే ముందు మిమ్మల్ని చంపేద్దరు కదా, ఇలా మాట్లాడే వాళ్ళని. నా మీద కూడా అట్లాంటి అటెంప్ట్ జరిగినాయి. ఊరికెందుకు అబద్ధాలు ఆడుతూ? సీన్ ని రీక్రియేట్ చేయండి. ఒక యాక్సిడెంట్ అయిన నేను 4 ఫోటోలు పంపిస్తా. హెల్మెట్ ఉండగా హెడ్ మీద ఎట్లా గాయం అవుతుంది? నీకు ఫ్రంట్ బ్యాక్ మాట్లాడక పనికిరాని చెప్తా. ఎరుపు కూడా తెలియదు. కామన్ సెన్స్ లేదా? చదువుకోలేదా నువ్వు? ఎవిడెన్స్ పనికిరాని చెప్తా చెప్తారు. వేస్ట్ ఫెలోస్. కాటేయాలి. నాగరాజు నాగితే చచ్చిపోయేటట్టున్నా, నాగితే నేను చచ్చేటట్టున్నా. ఏందా స్వామి? మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.